హలో మై డియర్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా ఛానల్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే సెప్టెంబర్ 2023లో న్యూస్లో ఉన్న ఐఐటీస్ గురించి అయితే ఈరోజు తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ. దీని గురించిన న్యూస్ ఏంటంటే 2027లో ఢిల్లీలో కెమిస్ట్రీ ఆఫ్ సిమెంట్పై 17వ అంతర్జాతీయ కాంగ్రెస్కు ఆతిథ్యం ఇవ్వడానికి బిడ్ గెలుచుకుంది. సో నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ మరియు ఐఐటి ఢిల్లీ ద్వారా ఈ ఇండియా అయితే బిడ్ జరిగిందనమాట. సో దాంట్లో ఐఐటి ఢిల్లీ బిడ్ అయితే గెలుచుకుంది. సెకండ్ వన్ వచ్చేసి ఐఐటి బాంబే. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం మరియు ఐఐటి బాంబే ఇండియాలో ఆహార భద్రత, పోషకాహారం, వాతావరణ స్థితిస్థాపకత మరియు జీవనోపాధిని మెరుగుపరచడానికి అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఐఐటి బాంబే ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం మరియు ఐఐటి బాంబే ఇండియాలో ఆహార భద్రత, పోషకాహారం గురించి ఒక అవగాహన ఒప్పందంపై అయితే సంతకం చేశాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఐటి మద్రాస్. గెలాక్సీ ఐఐటి మద్రాస్లో ఇంక్యుబేట్ చేయబడిన ఒక స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను నిర్మిస్తుంది. ఐఐటి మద్రాస్ ఏంటి అంటే గెలాక్సీ ఐఐటి మద్రాస్లో ఇంక్యుబేట్ చేయడానికి ఒక స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని నిర్మిస్తుంది. గెలాక్సీ యొక్క ఉపగ్రహం 2024 అంటే 2024లో ప్రయోగించబడుతుందని అంచనా వేయబడింది మరియు వ్యవసాయం, మైనింగ్, విపత్తు ప్రతిస్పందనతో సహా వివిధ రకాల అనువర్తనాల కోసం ఉపయోగించబడుతుంది. ఐఐటి మద్రాస్ అనేది ఒక సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని అయితే నిర్మిస్తుంది. సో ఇది 2024లో ప్రయోగించబడుతుందని అంచనా వేశారు. ఫోర్త్ వన్ వచ్చేసి ఐఐటి కాన్పూర్. ఈ ఐఐటి కాన్పూర్లో స్టార్టప్ ఇంక్యుబేషన్ మరియు ఇన్నోవేషన్ సెంటర్కి కావలసిన ఎక్విప్మెంట్స్ని అందించడానికి మరియు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్తో ఉత్తరప్రదేశ్లోని ఐఐటి కాన్పూర్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసిందనమాట. ఐఐటి కాన్పూర్ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అందించడానికి ఐసిఐసిఐ బ్యాంకుతో ఒప్పందం అయితే చేసుకుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు మంచి ఇండోర్ ఎయిర్ క్వాలిటీ కోసం నావెల్ కోల్డ్ ప్లాస్మా డిటర్జెంట్ ఇన్ ఎన్విరాన్మెంట్ COD కోడ్ పరికరాన్ని అభివృద్ధి ఐఐటి జోధ్పూర్ వాళ్ళు మంచి ఇండోర్ ఎయిర్ క్వాలిటీ కోసం నావెల్ కోల్డ్ ప్లాస్మా డిటర్జెంట్ ఎన్విరాన్మెంట్, దీని షార్ట్ ఫామ్ వచ్చేసి CODE అనే ఒక పరికరాన్ని అయితే అభివృద్ధి చేశారు ఐఐటి జోధ్పూర్ వాళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఐటి కాన్పూర్ మానవులను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి TTPS అంటే టాక్టిక్స్, టెక్నిక్స్ మరియు ప్రొసీజర్స్ ఆధారిత సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫ్రేమ్వర్క్స్ను అభివృద్ధి చేసింది ఐఐటి కాన్పూర్. సైబర్ నేరాలను అరికట్టేందుకు TTPS అనే ఒక ఇన్వెస్టిగేషన్ ఫ్రేమ్వర్క్స్ని అయితే అభివృద్ధి చేసింది ఐఐటి కాన్పూర్. ఇవండి సెప్టెంబర్ 2023లో న్యూస్లో ఉన్న ఐఐటీస్ అయితే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ పక్కన డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోవడం వల్ల మనలాగా గ్రూప్స్ ఎగ్జామ్స్కి TSPSC గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుంది. సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.